హలో అండి అందరికీ. ఈరోజు దోస పిండితో పొంగనాలు చేసుకుందాము. ఇక్కడ కొంచెం నూనె వేసాను, ఒక స్పూను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను, కొంచెం అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు వేసి వేయించుకుందాం. ఇది మెత్తబండిద్దాము. దోసపిండి పల్చగా ఉండాలి. మామూలు దోసపిండికి కొంచెం గెరటి సారుగా ఉంటే పర్వాలేదు, కానీ ఈ పొంగనాలకు మాత్రం పల్చగా ఉండాలి. నేను నీళ్ళు పోసుకున్నాను కొంచెం. ఇది కొంచెం నీళ్ళగానే ఉంటేనే బాగుంటుంది, సాఫ్ట్గా వస్తాయి, లేకపోతే రాళ్ళలాగా వస్తాయి. దోసపిండి కన్నా పల్చ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది 2 నిమిషాల్లోనే మెత్తబడిపోయింది. ఈ దోసపిండిలో కలిపేసుకుందాం. ఇక్కడ నేను పొంగనాల ప్యాన్ తీసుకున్నాను. ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే వేస్తున్నాను. మధ్యలో అవి ముందు వేయకుండా బయట వైపువి ముందర వేసుకోండి, ఎందుకంటే మధ్యలో హీట్ ఎక్కువ వస్తుంది, అవి తొందరగా మాడిపోతాయి. దీనికి చట్నీ లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి టమాటో సాస్ ఇచ్చినా కూడా తినేస్తారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2-3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూసారా, చుట్టూరా ఎర్రగా అయింది. అప్పుడు తిప్పుకోండి. తిప్పేటప్పుడు మధ్యలో ముందర తిప్పండి, ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది ఇటు సైడు. మళ్ళీ 1 నిమిషం పోసుకుందాము. అయిపోయిందండి. రెడీ అయిపోయాయి. చాలా తొందరగా సర్వ్ చేసుకోవడమే. చట్నీ అవసరం లేదు, ఇష్టం ఉన్నవాళ్ళు చట్నీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో స్వీట్స్ మాత్రమే కాదు, పాతకాలం వంటలు, అన్ని రకాల వంటలు కూడా చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.